మావయ్య ఏం తింటారు? తింటానంటావేంటి? ఏం తీసుకుంటారని అడగాలి. మనకు అదే నచ్చింది. మళ్ళీ మనకు కూడా తొక్కలు మేనర్స్ ఏంటి? వెయిటర్ రాని దిల్లు. ఇదిగో బాబు. బాబు తప్పు, అలా పిలవకూడదు. వెయిటర్ వెయిటర్ చెప్పండి మేడం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి నేతిలో దోరగా వేయించి నువ్వు పెసరట్ అని అనుకున్నావు, వాడు దోశని డిసైడ్ అయ్యాడు. ఇది అవసరమా? కుదరదయ్యా. కుదరదంటే కుదరదు. కుదరదయ్యా. అలాగంటే ఎలాగ సార్? కోపం తెచ్చుకోకండి. తెచ్చుకోవడానికి ఇదేనా అప్ప? కోపం కింద కాలితే ఎవరికైనా వస్తది. అది కాదు సార్. మినిస్టర్ మా పెదనాన్న కొడుకేనయ్యా. ఆల్రెడీ కొన్నాను అనుకోండి. ఏంటి అనుకునేది? అసలు ఇప్పుడు అమరావతి వెళ్దాం పదా. మంచి డీల్ అనుకుంటా. తుళ్ళూరు, ఉద్దండరాయనపాలెం, లింగాయపాలెం, నిడమర్రి ఇలా మంగళగిరి మండలాల్లో నా పేరు చెప్తే చాలయ్యా. ఈ హస్తవాసి అంటే అక్కడ రైతులకు దేవుడయ్యా. వీడెవడో కంత్రిగాడిలా ఉన్నాడు. ఏంటి ఇప్పటికి నమ్మరా? కుదరదులే మనకి, వెళ్ళండి. అదేం లేదు హస్తవాసి గారు. అబ్బా కుదరదయ్యా. కుదరదంటే కుదరదు. అరే నరసింహ ఇలా రా. ఇతనే ఈ హోటల్ ఓనర్. చెప్పండి సార్. అరే నరసింహ, ఈ హోటల్ పెట్టక ముందు నీ పొజిషన్ ఏంట్రా? ఇక్కడ రోడ్డు పక్క ఇడ్లీ బండి పెట్టుకున్నాను సార్. సార్ మినిస్టర్ గారితో. సరే సరే వెళ్ళు వెళ్ళు. చూడు మిస్టర్, ఎంతకంటే పెద్ద హోటల్కి వెళ్ళలేక కాదు, ఏదో సెంటిమెంట్ అని ఇక్కడ కూర్చున్నాను తెలుసా? అరే బాబు బిల్ ఎంత? అంత కోపం ఎందుకు సార్? మీ గురించి తెలియక. ఇదిగో ఇందులో 10 లక్షలు ఉన్నాయి, తీసుకోండి. రేపు కలుస్తాను సార్. సరే సరే వస్తాను సార్. నాన్న, అమరావతిలో 2 ఎకరాలు కొందాం. ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇప్పిస్తాడేమో అడుగుదామా? వెరీ గుడ్ ఐడియా. నీకేమన్నా మెంట్లే బావా? వాడు ఎదవలా కనిపిస్తున్నాడు. లేదు లేదమ్మా, ప్రూఫ్ చూపించాడు కదా ఓనరు. నువ్వు రానన్న, దీని మాటలు పట్టించుకోక పదా. అయ్యో బావా ఆగు. పద పద. హస్తవాసి గారు నమస్తే అండి. రండి మా టేబుల్ దగ్గరికి వచ్చేయండి. కుదరదమ్మా. కుదరదంటే కుదరదు. నేను వచ్చాక టీలు టిఫిన్ అంటే అస్సలు కుదరదు. మేం టిఫిన్ చేస్తే కుదురుతుందా? దిలు నువ్వు ఊరుకో. నా పేరు గిరి అండి, మా నాన్నగారు హరి. నమస్కారం అండి. నా పేరు నందిని అండి, ఆయన కోడలు. మంచిదమ్మా. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏం లేదు హస్తవాసి గారు, ఇప్పుడు అమరావతి మంచి బూమ్ పీరియడ్ లో ఉంది కదా. అదే జరిగింది. కుదరదండి. కుదరదంటే కుదరదు. ఇవాళ అస్సలు కుదరదు. రేపు ఇదే టైంకి ఇదే హోటల్కి రండి, అప్పుడు కుదురుగా మాట్లాడుకుందాం. ఇవాళ అస్సలు కుదరదు. వస్తానండి. అలాగే వస్తానండి. రేపు నువ్వు కూడా వస్తున్నావమ్మా? ఏ నేను వస్తే కుదరదా సార్? ఎందుకు కుదరదు? రామ్మా, వచ్చే. ఏయ్, పెద్దలతో ఏంటో మాటలు? వాడు పక్క మోసగాడు బావా. లేదమ్ముడు, అందరినీ ఒకే కడుతో చూడకూడదు. నాకెందుకో హస్తవాసి గారి మీద మంచి నమ్మకం ఉంది. మిమ్మల్ని ఎప్పుడు బాగు చేయడు. ఇక్కడ కాలుతోంది ఉల్లి దోశ. రే, మంచి పార్టీ దొరికింది. ఓ ఫార్నర్ ని ఏర్పాటు చేయరా. అలాగే సార్. నానా, ఇది ఫ్యాక్టరీ, ఇది ప్యాకింగ్ ఏరియా, ఇది క్వార్టర్స్, ఇది వాటర్ ట్యాంకు. ఇలా వస్తే దిల్లు ఇటు. మావయ్య వీడికంటే బుర్ర లేదు. నీకేమైంది? వాడి మాటలు నమ్మి. అమ్ముడు, ఇది వంటింటి వ్యవహారం కాదు, బిజినెస్. నీకేం తెలీదు, మాట్లాడుకో. విన్నావుగా, వెళ్ళి వంట పని చూసుకో. రే, మీ అమ్మ వచ్చేలోగా మనం 2 ఎకరాల స్థలం కొనాలి. ఈ ప్లాన్ సబ్మిట్ చేయాలి, లైసెన్స్ తెప్పించేయాలి. అవునన్నా. నేను ఇప్పుడే అత్తయ్యకి ఫోన్ చేశాను. ప్లీజ్ వద్దు. నేను చెప్పేస్తాను, మీ ఇద్దరికి దయ్యం పట్టింది. మాక్క దయ్యం పట్టింది, నీకే దయ్యం పట్టింది. పెద్దవాడిని చెప్తున్నాను విను. ఎవరు మంచివాడో ఎవరు ఫ్రాడో ఆ మాత్రం నాకు తెలీదు. బాబోయ్, వీళ్ళనెవ్వరు బాగు చేయలేడు. వాడు కుదరదు కుదరదు అంటూ మీ నెత్తిని టోపి పెట్టేంత వరకు మీకు తెలియదు. అమ్మడు, మమ్మల్ని ఏమన్నాను, కానీ ఆ హస్తవాసిని ఏమని అన్నావు? హస్తవాసి లేడు, ఆదివాసి లేడు. నువ్వు రా బాబు. ఎక్కడికి? వంట చేయడానికి. నానా, ఈ ప్లాన్ నువ్వు ఇలాగే చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రే, దగ్గరుండి బాగా వంట చేయించరా. రా. ఇప్పుడు ఇది ఫ్యాక్టరీ, ఇది ప్యాకింగ్ ఏరియా, ఇది క్వార్టర్స్. బాలే, మారుస్తే ఎలా ఉంటుంది? ఇది ఫ్యాక్టరీ, ఇది క్వార్టర్స్, ఇది ప్యాకింగ్ ఏరియా. ఏం చదువుకున్నాడో ఏమిటో, ఏమి చదవలేదు. మార్చేద్దాం. గుడ్ మార్నింగ్ హస్తవాసి గారు. వెరీ గుడ్ మార్నింగ్. 9 గంటలుగా వస్తామన్నారు.
కరెక్ట్ టైంకి వచ్చాం కదా సార్. కుదరదండి, కుదరదంటే కుదరదు. ఇప్పుడు 9:01 అయింది. ఓ. ఈ ఒక్క నిమిషం నాకు లక్షలతో సమానం అండి. ఇలాగైతే కుదరదు కుదరదు కుదరదు. ఐ డోంట్ Sorry, వాంట్ sir. ఎనీ Dublin ఎక్స్ప్లెనేషన్. check post నో దగ్గర నో traffic నో jam అయిపోయింది, ఐ sir. యామ్ సీరియస్. Hello, నో టైం hello, సెన్స్. sir. టైం సెన్స్. How are you? Jackson. Fine, 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 fine. Please be seated. No, sir. I have no time. Please, No, sir. no, no, This no, is no, my no, small no, gift, sir. Jackson. Please take it, sir. Don't take Please. Jackson. Please, Please take no. it. Please, Thank sir. you. Thank you, sir. Bye, 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 bye. Okay, okay, okay. ఏమిటో వీళ్ళంతా ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. జాక్సన్ ఏం చేశారు పాపం? పాపమా? వాట్ డూ యు మీన్? నేను ఒక బ్రోకర్ గాన్ని మీలాంటి వెర్రివేదలను మోసం చేయడమే నా పని. సార్, ఇది ఈ అమ్మాయి మనసులో మాట. వామ్మో, మీరు జీనియస్ సార్. నా మాట విని ఈ బ్రోకర్ గిరి మానుకొని జ్యోతిష్యం చెప్పుకోండి. అబ్బో, కుదరదయ్యా, అస్సలు కుదరదు. ఈ అమ్మాయి చాలా డామేజింగ్ గా మాట్లాడుతుంది. నేను వెళ్తా. సార్ 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 అలా అనకండి సార్ ప్లీజ్. ఎలా అనాలి? ఇంకెలా అనాలయ్యా? అమ్ముడు కాసేపు మాట్లాడకుండా ఉండు. సరే సరే. చెప్పండి సార్, మాకు 2 అదేనా పర్వాలేదు. హ. మ్మ్. ఇది టోటల్ గా మన అమరావతి రాజధాని ఏరియా. మొత్తం 33,000 ఎకరాలు. రోజు టీవీలో పేపర్లో వస్తుంది కదా. దిల్లు నువ్వు ఊరుకో. మీరు చెప్పండి సార్. ఇది నిడబర్రని ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ లో 4 ఎకరాస్ ల్యాండ్ ఉంది. మంచి బిట్టాను. ఇంకేం మాట్లాడదు, ఇది మాకు కావాలి. ఇది మీకు కావాలంటే నా చేతుల్లో లేదు. రేపు మీరు ఇదే టైంకి ఇక్కడికి వస్తే వాళ్ళతో మాట్లాడతారు. రేపు మీరే మా ఇంటికి రారాదు? ఏదో ఎర్రచందన స్మగ్లింగ్ చేస్తున్నట్టు రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవాలా? కుదరదండి, అసలు కుదరనే కుదరదు. కుదరదు బాబో, కుదరదు. సార్ 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 రేపు ఇదే టైంకి ఇక్కడ రావాలి, అంతే కదా? Yes. కానీ ఉత్తి చేతులతో కాదు, నాకు 20 దాకా ఇవ్వాలి వాళ్ళతో మాట్లాడాక. ఒక్కలో 20,000 కోసం వాడితో ఎందుకండి మాట్లాడడం? ఆగండి అక్కడే. ఏంటి వేళాకోళంగా ఉందా? 20,000 కాదు, 20 లక్షలు. ఆ? నానా, మన కంపెనీ పేరు హరి గిరి అండ్ కో అని పెడితే ఎలా ఉంటుంది? సూపర్ రా. అరే, ఆనందంతో నా కాళ్ళు చేతులు ఆడట్లేదురా. ఏమైంది నాన్న? లోబిపి ఏమో మజ్జిగలో ఉప్పు నిమ్మకాయ కలిపి. అలాంటిదేం లేదు. హరి గిరి అండ్ కోనా? Yes. హరి అంటే నువ్వు, Yeah. గిరి అంటే నువ్వు, మరి కో అంటే ఎవరు? కోడలా? కానే కాదు, మమ్మల్ని క్షణక్షణం నిరాశపరుస్తూ అవమానిస్తున్న నిన్నెలా చేర్చుకుంటాం అనుకుంటున్నావు? నెవర్. మరెవరో? హస్తవాసి. అబ్బో, వాడి చేతి టోపీ పెట్టించుకోవడమే కాకుండా పార్ట్నర్షిప్ కూడా ఇస్తున్నారా? ఏయ్, దీని వెనుకున్న బిజినెస్ నీలాంటి దానికి అర్థం కాదులే. హ, రేపు 20 లక్షలు ఇవ్వకుండా జస్ట్ 10 లక్షలు ఇచ్చి పార్ట్నర్షిప్ అంటాం. హ, ఎగిరి గంతేస్తాడు. పిల్ల కాగితో మనకే వెళ్ళి ఆ 20 లక్షలు బ్రీఫ్ కేసులో సర్దు. రేపు తొందరగా రమ్మన్నాడు, హడావిడైపో. అవునన్నా, కీసివ్వండి. కీస్. బ్యాంక్ వెళ్ళాను, 20 లక్షలు డ్రా చేశాను, బీరువాలో పెట్టాను. తాళాలు దానికి వదిలేశాను. వెళ్ళి చూడు, వెళ్ళు. అలాగే నాన్న. బీర్వా తాళాలు ఎంత వెతికినా మీకు కనపడవులే. హా, నాకు నిద్ర వస్తుంది, వెళ్తున్నాను. ఓకే, గుడ్ నైట్. నాన్న లేవు. అక్కడ లేవా? పోనీ బీరువా నీ పగలగొట్టిందా? అమ్మ వచ్చిన తర్వాత మన మొహాలు పగల కొడుతుంది. ఛ, ఎంత పని చేసావు నాన్న. రేపు ఆ హస్తవాసికి మన మొహాలు ఎలా చూపిస్తాం? అసలే ఆయన అయిన దానికి కాని దానికి కుదరదు కుదరదు అంటుంటాడు. ఒకవేళ దిల్లు తీసేసింది. లేదురా, నేను బ్యాంక్ నుంచి వచ్చేసరికి తన కిచెన్ లో ఉంది. ఉండు, మళ్ళీ ఇంకొకసారి వెతుకుదాం. పద, పద, పద. బావా, ప్లీజ్ చెప్పవా, డబ్బులు ఎక్కడ అడ్జస్ట్ చేశారు? అడ్జస్ట్ చేయడం ఏంటి, మన బీరువాలోవే. ఛ, మావయ్య, నువ్వేనా చెప్పు. అమ్మా, నీకెందుకు, వదిలే. నాకెందుకంటే నేనే కదా బీరువా తాళాలు తీసి దిండి కింద దాచాను. నీ మీద డౌట్ వచ్చే చూసాం, తీసాం, డబ్బు తీసాం, మళ్ళీ కీస్ దిండి కింద పెట్టాం. మూసుకొని నడు. దొంగ సత్యం. మాట్లాడుకుంటారా? గుడ్ మార్నింగ్ హస్తవాసి గారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇదిగో, ఇవాళ మేము 5 నిమిషాల ముందే వచ్చాం. చెక్ చేసుకోండి. ఎస్ 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 ఎస్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏమ్మాయి, నువ్వు రానన్నా? రావాల్సి వచ్చిందిలేండి. ఇంట్లో ఏమైనా గొడవైందా? మా గొడవ మీకెందుకండి? పని చూడండి. ఏంటి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతులకి కౌన్సిలింగ్ ఇస్తున్నావా? అమ్మాయి,
నువ్వు టూ మచ్ గా మాట్లాడుతున్నావు. అస్తవాసి గారు చిన్నపిల్ల వదిలేయండి. అమ్ముడు కాసేపు మాట్లాడకుండా ఉండు. సుబ్బులు సార్. డబ్బులు సుబ్బులెవరు సార్? వీడే. వీడు కరుణిస్తేనే మన పని అవుతుంది. ఇతను చూడండి, ఇతను చూడడానికి కటిక పేదవాళ్ళ కనిపిస్తున్నాడు కదా. అమరావతి చుట్టుపక్కల 80 ఎకరాల భూమి ఉంది. ఎకరా 2 కోట్లు అంటే 160 కోట్లకు అధిపతి. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. సుబ్బారావు. ఏదో ఒక రావులండి. సరే పేపర్లు తెచ్చారా? ఆ. ఇవి జిరాక్స్. రేపు అమరావతి వచ్చాక పత్రాలు ఇస్తా. అలాగే. వస్తా. అదేంటి సార్, ఆ డబ్బు మీకు కదా? నాకెందుకయ్యా ఇలా సాయం చేయడం నా బలహీనత. తొక్కేం కాదు, బయటికి వెళ్ళాక సుబ్బులైనా డబ్బులు పంచుకుంటారు. సారీ సార్. చూడండి సార్. పర్వాలేదు, పళ్ళున్న చెట్టుకేగా రాళ్ళు. మాట్లాడకే. ఇదిగోండి, ఈ కవర్ తీసుకెళ్లి మంగళగిరి మండల ఆఫీస్ లో వెంకటాద్రి అని ఉన్నాడు, ఆయనకి ఇస్తే రిజిస్ట్రేషన్ పనులు, లైసెన్సులు అన్నీ పూర్తవుతాయి. మీరు నిజంగా దేవుడు సార్. మీరు మా పాలిట ప్రత్యక్ష దైవం సార్. మీరు వద్దమ్మా, వస్తాను. వద్దు, పద. ఇదేగా నా అస్తవాసి గారు చెప్పిన అడ్రస్. అడ్రస్ కాదురా, మీ అమ్మ ముందు మన కెపాసిటీ. మావయ్య. అపశక్తిని ఉప మాటలు మాట్లాడుకో. దీని మాటలు పట్టించుకోక నాన్న, ఎక్కడ మనం పైకి ఎదిగిపోతామని కుళ్ళు. జెలసీ. కుళ్ళు కాదు, తెలిసి కాదు, జాలి. అబ్బచ్చా, అసలు నిన్ను చూస్తుంటే మాకు జాలేస్తోంది. 4 గోడల మధ్యలో తింగర వేషాలు వేస్తూ తిరగడం కాదు. ఇలా అద్భుతమైన అపారమైన తెలివితేటలతో బిజినెస్ ని 2 రాష్ట్రాల రాజధానుల్లో. గిరి, పిల్లలతో మాట్లాడరా పద. పదండి పదండి. ఇదిగో, లోపలికొచ్చి ఏమైనా తింగర వేషాలేసి ఈ బిజినెస్ చెడగొట్టావో మడ్రైపోతావు. నోరు మూసుకొని మమ్మల్ని ఫాలో. ఫాలో. ఫాలో అని తగిలిపోతుంది. పదరా. నమస్తే. వెంకటాద్రి గారంటే మీరేనండి? తేడాగా ఉన్నాడు. తినేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు పాపం. వెంకటాద్రి గారు చేసిన తర్వాత నీళ్లు తాగాలి కదా. నమస్తే. వెంకటాద్రి గారిని నేనే. కూర్చోండి. చెప్పండి. హస్తవాసి గారు మీకు ఈ సీల్డ్ కవర్ ఇమ్మన్నారు. దేనికి? నిడమర్లో 2 ఎకరాలు కొన్నాం. త్వరగా ఫ్యాక్టరీ పెట్టడానికి లైసెన్స్ ఇస్తే వెళ్తాం. హైదరాబాద్ వరకు వెళ్ళాలి. నువ్వేం చదివావు? కవర్ సీల్ చేస్తుంటే ఏం చదువుతారండి? అలా కాదు, మామూలుగా. ఓ, ఎంబీఏ. నేనే చదివించా. ఒకసారి ఇందులో ఏముందో చదువు. యా. ఓకే. ఒరే ఎర్రి పప్పల్లారా, ఏదో 4 మాటలు చెప్పగానే నమ్మేడు వినరా? కొంచెం వాడండి రా. అసలు అక్కడ భూములే. తిరిగ్గా హైదరాబాద్కి వెళ్ళి చదువుకొని నాకు చాలా పనులు ఉన్నాయి. వీళ్ళు సరేనమ్మా, చూస్తే తిక్కశంకరిలా ఉన్నారు. నువ్వెలా మోసపోయావమ్మా? చూస్తేనే నీలో మేధావితనం ఉట్టిపడుతుంది. నాన్న వెళ్దామా? వెళ్ళాలి. వెళ్ళొస్తాను సార్. బావా, బోర్ కొడుతుంది, ఎఫ్ఎం పెట్టవా? అరే, ఎఫ్ఎం పెట్టమంటే అలా చూస్తారేంటి? బావా బావా, ఒకసారి కారాపా, టీ తాగుదాం. ఆపరా.
నాన్న ఎంత ఘోరంగా మోసపోయావేంటి? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఆ హస్తవాసి గడి కనిపించలే. ఏం చేస్తావు? షూట్ చేసి పారేస్తాను. మీరేమైనా అత్తయ్య షూట్ చేసి పారేయడానికి? చిలక్కి చెప్పినట్టు చెప్పా, వద్దు వాడు ఎదవలా కనిపిస్తున్నాడు అని. విన్నారా? అరే ఏం రెచ్చిపోయారు రండి చల్లబట్టడానికి వేడి టీ తాదురుగా. తమ్ముడు మూటి ఇవ్వు. అలాగే అక్క. ఏంటక్క స్థలాలు కొనడానికి వచ్చారా? ఏమో వాళ్ళే అడుగు. ముందు టీ మనం తొందరగా తాగునా? అలాగే అలాగే. అవతల వాడి రక్తం తాగలనుంది కదా బావా. అవును. అత్తయ్యకి చెప్తే మీ రక్తం తాగుతుంది కదా. ఈ అత్తయ్యతో చెప్తావా? నా మూడు బట్టి ఆధారపడుతుంది. నిల్లు ప్లీజ్, అమ్మతో చెప్పక నీ దండం పెడతాను. సరే సరే ముందు డబ్బులు ఇవ్వరా. పర్స్ మర్చిపోయినట్టున్నా. గౌరవించావు. నా దగ్గర కార్డ్స్ తప్ప క్యాష్ లేదు. పోన్లే, ఎంతైంది? 15 రూపాయలు. తీస్తాను. డబ్బులు ఇదిగో తమ్ముడు. చిల్లర లేదక్క. ఉంచుకో, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాను. అలాగే. పదండి. ఆ మూటేంటి? 1000 రూపాయల మూటల నుంచి తీసావేంటి? అందులో ఉన్నాయి కాబట్టి. ఎహే, అసలు మూట అక్కడ ఎందుకుంది? ఆ మూటతో పాటు ఇంకో మూట కూడా ఉంది. ఇంకో మూట? ఆ మూట మనల్ని మోసం చేసినట్టు నిన్న ఇంకొకరిని మోసం చేస్తుంటే చూసి డిక్కిలో వేసా. అయ్యో, ఈ మూట మోసం చేయడం ఏంటి? రండి చూపిస్తా. పత్ర ఇది మూట కాదమ్మా, ముఠ. సభాషా కొడలా, నా పరువు నిలబెట్టావు.